మిత్రులందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానండి. చాలా సేపు దాదాపుగా 2 గంటల నుంచి కూడా మీరందరూ ఇక్కడ ఎండలో ఉన్నారు. సో నేనంతా కూడా విచారం వ్యక్తం చేస్తున్నాను. విషయం ఏంటంటే ఈ రోజు డ్యూ టు ఒక చిన్న టెక్నికల్ రీజన్ వల్ల అది రేపటికి ఫస్ట్ అవర్ లో లంచ్ మోషన్ పాస్ అవడం జరిగింది. దయచేసి అందరూ గమనించండి. మేము దేని గురించి లంచ్ మోషన్ మూవ్ చేసామో జడ్జి గారికి చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి దీన్ని రేపొద్దున కులంకషంగా దీని గురించి చర్చించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి న్యాయమూర్తిగా చెప్పడం జరిగింది. అదే విధంగా రేపొద్దున ఫస్ట్ అవర్స్ లోనే ఫస్ట్ కేసుగా మనది లంచ్ మోషన్ తీసుకుంటారని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఈ లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. పంజగుట్ట ఎవరైతే సిఐ గారు ఉన్నారో రామకృష్ణ గారు, ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎంటైర్ నా కెరీర్ ని అంటే ఇది ఇతన్ని బ్లాక్ చేసి నా మీద అంటే తప్పుడు అంటే ఆరోపణలు సమాజంలోకి అంటే ఆయన ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మనం చూస్తున్నటువంటి మంగ్లీ గారి ఇష్యూ ఉందో ఆవిడ ఎవరినైతే కలిశారో ఆ కలిసిన వెంటనే ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన చేసినటువంటి చర్య ఒక్కసారి మీరందరూ గమనించండి. మీడియా ముఖంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి పేదల తరపు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాదిస్తూ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. అయితే ఈ రోజు ఇక్కడ లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కారణం, ఉద్దేశం, ఆంతర్యం ఏంటంటే ఆయన ఏదైతే ఒక సెలబ్రిటీ కేసు ఉందో దాన్ని కాపాడడం కోసం, ఆ ఇష్యూని బయటకు రాకుండా ఉండడం కోసం, దీన్ని బయట ప్రపంచానికి రాంగ్ గా పోర్ట్రే చేయడం కోసం నా ఎంటైర్ లైఫ్ ని ఆయన అంటే ఒక మాయను అంటే ఒక మచ్చ నా జీవితంలో మిగిల్చి నా కెరీర్ నే క్లోజ్ చేయాలని పెద్ద కుట్ర జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు. వాళ్ళంతా పొల్యూడ్ అయ్యి నా మీద ఎటువంటి చర్య చేశారో మీడియా మిత్రులందరూ కూడా మీరు చూశారు. వాళ్ళు నన్ను థ్రెటన్ చేసి వాళ్ళు హారబుల్ గా 30-40 మంది పోలీసులు నా వెనక ఉండి నా మీద నేను తాగలేదు ముర్రో అని చెప్పినప్పటికీ కూడా వినకుండా నేను అప్పటికి స్ట్రాంగ్ గా ఖండించా. నేనేమన్నా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా? అది ఏదైతే నా పర్సనల్ రైట్స్ ఏవైతే ఉందో అవి వైలేషన్ చేసినట్లే అని చెప్పేసి నేను అభ్యర్థించినప్పటికీ కూడా అతను అమర్యాదగా మాట్లాడి బలవంతంగా నా మీద బ్రీత్ అనలైజర్ టెస్ట్ ని నువ్వు చెయ్యకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తానే ధోరణిలో, అంటే న్యాయవాదులు అంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా, న్యాయ వ్యవస్థ పైన ఎటువంటి చిన్నటి గౌరవ మర్యాదలు లేకుండా ఆయన ప్రవర్తించినటువంటి తీరు చాలా జిగుప్సాకరం. ఎవరైతే పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన మీద తప్పకుండా మేము చర్యలు తీసుకోమని ఈ రోజే మేము తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి అభ్యర్థన చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సైబరాబాద్ కి సంబంధించినటువంటి కమిషనరేట్ లో కూడా, హైదరాబాద్ కమిషనరేట్ లో కూడా మేము కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ కుట్రలో భాగంగా ఎవరైతే సిఐ ఉపయోగించబడిందో అతని మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని కూడా మేము గౌరవ హైకోర్టు వారిని కోరడం జరిగింది. 12వ నంబర్ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు దీని మీద సీరియస్ గా స్పందించి ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఖచ్చితంగా లంచ్ మోషన్ లో మొదటి కేసుగా తీసుకొని దీన్ని విచారించి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్ వల్ల ఈ రోజు నుంచి అది రేపటికి పోస్ట్ పోన్ అవడం జరిగింది. మిత్రులారా, మీరందరూ గమనించండి. ఒక సెలబ్రిటీని కాపాడడం కోసం తన వెనుకున్నటువంటి నెట్వర్క్ ను ఉపయోగించుకొని, తను ఎంతో పెద్ద నెట్వర్క్ ను ఉపయోగించి ఈ రోజు న్యాయ వ్యవస్థని అవమానకరం చేసినటువంటి మంగ్లీ గారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఆవిడ చాలా వరకు అబద్ధపు ప్రచారం చేస్తుంది. నేను ఆమె చాలా సార్లు మీడియా ముఖంగా కూడా చెప్పా, ఒక్క ఆధారాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి నేను ఎన్నోసార్లు అడిగా. ఈ రోజు కూడా నేను మీడియా ముఖంగా ఛాలెంజ్ విసిరా. 12 గంటలకి మీరు కోర్టు దగ్గరకు వస్తే ముఖాముఖిగా మాట్లాడదామని కూడా చెప్పా. ఆవిడ ఆ ఛాలెంజ్ స్వీకరించలేదు. ఎటువంటి చిన్న ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు మంగ్లీ గారు ఇవ్వలేదు. నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం, అవన్నీ కూడా నిరాధారమైనవి. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా డబ్బులకు లొంగే వ్యక్తి కాదు, అది మీ అందరికీ తెలుసు. మీడియా మిత్రులందరికీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఆవిడ చెప్పేటటువంటి అసత్య ప్రచారాలని నమ్మొద్దు. తెలంగాణ ప్రజల మద్దతు అంతా ఎవరి వైపు ఉందో మీరు చూస్తున్నారు. ఎంతో మంది బాధితులు 4-5 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా, తిండి లేకోకుండా రోడ్డు మీద పస్తులుంటూ మాకు సపోర్ట్ చేస్తూ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ కేసుల్లో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా జిగుప్సాకరమైనది. కాబట్టి వీరిని వెంటనే శిక్షించి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులను కాపాడాలని, ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదో అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ న్యాయ వ్యవస్థకు, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అవన్నీ కూడా అబద్ధం, అప్రస్తుతం, అభూత కల్పనలు అన్ని కూడా అబద్ధాలే. పచ్చి తప్పు తడిక
ఆవిడ ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక్కదానికైనా ఆధారాలు చూపించట్లేదు. ఆరోపణలు చేస్తుంది. అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెడుతున్న మంగ్లీ గారు ఎందుకని ప్రధాన నిందితుల మీద కేసు పెట్టట్లేదు? నేను ఎప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా దూషించలేదు. నేను ఎప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా బహిరంగంగా ఆవిడ పేరు చెడగొట్టే విధంగా మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఆవిడని నేను ప్రత్యేకించి కక్ష పూర్తి చర్యలుగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్. వాళ్ళు ఏదైతే నాకు ఆధారాలు ఇచ్చారో, ఏదైతే నాతో మాట్లాడారో, ఏదైతే నాకు చెప్పమని చెప్పారో నేను అదే చెప్పాను. మరి అలాంటప్పుడు నా మీద ఎందుకు కక్ష కట్టడం? ఇలా చేస్తే న్యాయ వ్యవస్థనే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. అంటే నువ్వు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి నువ్వు ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? ఇది ద్వాపర యుగం అనుకుంటున్నారా? ఇది కలియుగం. ఖచ్చితంగా ఎవరు చేసిన తప్పు వాళ్ళు అప్పుడే అనుభవిస్తారు. ఖచ్చితంగా మంగ్లీ గారు ఇందులో నుంచి తప్పించుకోలేరు. ఆవిడ హస్తం ఉంది, లేకపోతే నిరూపించుకోమనండి. నేను బంజారా బిడ్డని, నేను ఆడపిల్లని, ఎందుకు ప్రతిసారి బంజారా కార్డు యూజ్ చేసి బంజారా ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు? అంటే అది అందరూ అంటే ఇలా వీళ్ళు ఇలా అన్నా అని అనుకోవాలన్నా, అంటే ఎందుకు నువ్వు అప్రస్తుతంగా ప్రతిసారి నేను ఆడపిల్లను, నేను బంజారా బిడ్డను, మీ ఇంటి బిడ్డను చూస్తే మంగ్లీ గారు మీడియాను కూడా చాలా నిందలేయడం, మీడియాని అగౌరవంగా మాట్లాడడం, మీరే నన్ను డీఫేమ్ చేశారంటో అని చూస్తున్నాం. ఎందుకు? మీడియా ఎత్తుకున్నప్పుడు ఆవిడ ఏ తప్పు చేయనప్పుడు, ఆవిడ ఏమి చేయనప్పుడు మీడియా ఎందుకు ఆవిడ తిడుతుంది? మీడియా ఎందుకు ఆవిడ అక్యూజ్ చేస్తుంది? ఇదంతా కావాలని ఈ కేసుని డైవర్ట్ చేసే భాగంలో ఇదంతా చేస్తుంది. ప్రజలు దీన్ని నమ్మొద్దు. రేపొద్దున నిజంగా మీరు ప్రజల తరపున నిల్చొని పోరాటం చేయాలని అనుకుంటున్నారు కదా, రండి. రేపు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. ప్రజల తరపున, బాధితుల తరపున మీరు రండి. మీరు పోరాటం చేస్తా ప్రజలకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి అన్నారు కదా. బాధితులకు న్యాయం జరిగే దిశగా రేపు అడుగులు పడుతున్నాయి. పంజాగుట్ట సిఐ మీద కూడా, అదేవిధంగా ఎస్ఐ మీద, మిగతా కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. రండి, మీరు వచ్చి మాతో పాటు పోరాటం చేయండి. ప్రజల పక్షాన్ని నిలబడండి. మీ తమ్ముడి మీద, మిగతా నిందితుల మీద ఎఫ్ఐఆర్ చేయించండి. ఎందుకు నా పేరు మీద కంప్లైంట్లు ఇస్తారు, మిగతా వాళ్ళ పేరు మీద ఎందుకని కంప్లైంట్ లేదు? ఎందుకంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేపిస్తే అసలు రంగు బయటపడుతుంది. కాబట్టి మంగ్లీ ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు. ఎప్పుడైతే ప్రజల మద్దతు కూడా కట్టుకుంటున్నారు ఈ బాధితులు అన్నప్పుడల్లా ఏదో ఒక కొత్త జిమ్మిక్కుతో, కొత్త లాజిక్తో వస్తూ కేసును డైవర్షన్ చేస్తుంది. అంతకు ముందేమో నాకేదో ఒక షోకి వెళ్ళాలని ఆశ ఉందని, ఒక అమ్మాయి మీద క్రష్ ఉందని, ఇవన్నీ నేను ఆవిడతో చెప్పలేదే. అవి మామూలుగా నీకు కూడా తమ్ముడు రష్మిక మందన్ అంటే క్రష్, నాకు సమంత అంటే క్రష్, నేను అది తప్పేమో కాదే. అది ఈ కేసుకి ఏంటి సంబంధం? అది అప్రస్తుతం కదా. అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? ఈ కేసుని నువ్వు డైవర్షన్ చేసే పద్ధతి కాదా ఇది? ఖచ్చితంగా ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలు పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు కాదు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి. మీరు నిజంగా బాధితులకు న్యాయం జరిగే ఉద్దేశం మీలో ఉంటే మీరు ఖచ్చితంగా నేను బాధితుల తరపున ఉంటాను, వాళ్ళకి న్యాయం చేస్తానన్నారు కదా. రేపు రండి, ఓపెన్ ఛాలెంజ్. ఎవరైతే ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, మిగతా వాళ్ళు ఎవరైతే శివ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని బహిరంగంగా మీడియా ముందుకు రండి. ఖచ్చితంగా మేము వస్తాం, బాధితులను తీసుకొని వస్తాం. మీరు నిందితులను తీసుకొని, మేము ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని తీసుకొని రండి. అదే విధంగా మంగ్లీ యొక్క 6 నెలల ఫోన్ కాల్ లిస్టు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లిస్టు తీసుకొని రమ్మనండి. ఏది రావట్లేదు కదా అంటే సరిపోతుందా? నేను ప్రతిరోజు బాధితుల తరపున రోడ్డు మీద నుంచుంటున్నా, నేను బాధితుల తరపున నిలబడతా అంటే అని ఒక లేఖలో రాసేస్తే సరిపోతుందా? మాటల వరకేనా? కంచంలో కంచం పెట్టి అన్నం వడ్డించకపోతే ఏంటి ఆ కంచానికి విలువ? మీరు ఎప్పుడైతే బాధితుల తరపున నేను నిలబడతానో అంటున్నారు కానీ రావట్లేదు కదా. ఈ రోజు రండి, బాధితుల తరపున రేపు రండి, 10 గంటలకు రండి, రిట్ ఫైల్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. ఆ నిందితులందరూ పట్టుకోనండి. ఎందుకు వాళ్ళందరూ ఒకే ఛానల్కి, ఒక్క ఛానల్కి మాత్రమే ఇచ్చారు ఇంటర్వ్యూ? మిగతా ఛానల్కి ఎందుకు ఇవ్వమనండి? ధైర్యం ఉంటే వాళ్ళందరూ పట్టుకురమ్మనండి. మిగతా ప్రధాన ఛానల్ మీడియాకి ఆ దమ్ము ధైర్యం లేదు. బాధితులకి కేవలం వీళ్ళు అన్యాయమే చేస్తున్నారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగబోతుంది. సిఐడి ఏదైనా సరే హైకోర్టు ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా జరగాల్సిన శిక్ష జరుగుతుంది. నిరూపించుకోమనండి, బహిరంగ చర్చకు రమ్మనండి, కోర్టుకు రమ్మనండి, బాధితుల తరపున రోడ్డు మీద కూర్చోమనండి. అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఆవిడ లేదు అంటే సరిపోయిందా? దానికి సంబంధించిన ఆధారాలు ప్రొవైడ్ చేయాలి కదా. ఖచ్చితంగా మంగ్లీ గారికి ఇందులో సంబంధం ఉంది. ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద, మిగతా వారి మీద కేసులు పెడితే అసలు రంగు బయటపడుతుంది. కానీ ఆవిడ వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టట్లేదు. ఎవరెవరి మీదో పెడుతుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ మీద, తరపున వాదించే అడ్వకేట్ మీద కేసు పెడితే ఏమొస్తుంది? మీ పరువే పోతుంది. సో కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మంగ్లీ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. మాటలతో అంటే సరిపోదు, రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలి. థ్యాంక్ యూ.